అమరావతి నిర్మాణం మళ్లీ పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. నిర్మాణ పనులు వేగం అందుకుంటున్న సమయంలో రాజధాని వర్సెస్ ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ ఒక కొత్త రాజకీయ పోరు మొదలైంది. ఇప్పుడు ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. రాజధాని పనుల్లో ఇక ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం స్పీడ్, క్వాలిటీ, డెలివరీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అంటే కేవలం 29 గ్రామాల సమాహారం కాదని, విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని ఆదేశించారు. పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్నారు. ఇకపై నెలకు కనీసం 7.92% పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. రాజధాని నిర్మాణ పనులను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షణ చేపడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం వేగం పెరుగుతున్న కొద్దీ దాని చుట్టూ రాజకీయ వేడి కూడా అంతే స్పీడ్గా పెరుగుతోంది. చంద్రబాబు అమరావతికి ప్రాధాన్యమిస్తూ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజనవాదం బలపడే పరిస్థితులు వచ్చాయన్నారు. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని హాట్ కామెంట్స్ చేశారు. మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రమేమో మనకి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఇక్కడ నుంచి మీరు పొందన్నటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలకు మంత్రి కొలుసు పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి రెండూ ప్రభుత్వ అజెండాలోనే ఉన్నాయని, ఉత్తరాంధ్రలో కూడా పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి అనే బూచిని చూపించి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అవసరం. రాజధానికి కావాల్సిన అభివృద్ధిని చేస్తూ ఉన్నాం. మన రాజధాని తలమానికం కావాలి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అంతేగాని ఏదో అమరావతి ఒక్కటే చేస్తున్నారు, ఇతర ప్రాంతాల్లో చేయట్లేదని తప్పుడు అభిప్రాయాల్ని ప్రజల్లో కలిగించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి రాజకీయ సిద్ధాంతం అని చెప్పేసి కూడా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి సిద్ధాంతం అని చెప్పేసి మనకి. మొత్తంగా అమరావతి మరోసారి ఏపీ రాజకీయాల హాట్స్పాట్ గా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతీయ అభివృద్ధి చర్చ రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి మరి.